గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు పట్టణంలో చాలా కాలనీలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. మంగళగిరిలో రత్నాల చెరువు ప్రాంతం మునిగి కనిపిస్తోంది. ఇక పల్నాడులో వరద పోటెత్తుతోంది. దీంతో పలు రహదారులలో రాకపోకలు బంద్ అయిపోయాయి. నంబూరు వాగు దాటే క్రమంలో ఒక విద్యార్థి గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఉద్దండరాయనిపాలెంలో 2 మత్స్యకారులు కూడా గల్లంతయ్యారు. గుంటూరులో పరిస్థితికి సంబంధించిన లేటెస్ట్ రిపోర్ట్ అందించడానికి మా కలీగ్ నాగరాజు మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నాగరాజు, ఈవినింగ్ నుంచి కూడా చూస్తున్నాము గుంటూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా కాలనీలు నీట మునిగిన పరిస్థితి. గుంటూరు సెంటర్ లోనే అలాంటి పరిస్థితి ఉంటే ఇక శివారు ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? ఇళ్లని కూడా నీట మునిగేంత వరకు కూడా మరి అధికారులు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయలేదా? పునరావాస కేంద్రాలకు పంపలేదా? మరి రేపు ఎల్లుండి ఇంకా పరిస్థితి తీవ్రమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? పల్నాడు జిల్లాలో పూర్తిగా జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. రాత్రి నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలకి మొత్తం కూడా వాగులన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. చెరువులకి గండ్లు పెడితే కానీ వరదని తప్పించుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని అమరావతి మండలం పెదమద్దూరుకు వెళ్లే రహదారి మీద వాగు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. మనకి ఇక్కడ నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో గ్రామంలోని లైట్లన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ గ్రామానికి ఉదయం నుంచి కూడా అమరావతి నుంచి వెళ్ళిపోయే రాకపోకలన్నీ కూడా బంద్ అయ్యాయి. ఆ గ్రామం నుంచి రాజధానికి వెళ్ళి రాజధాని నుంచి విజయవాడకు వెళ్ళే ఒక మార్గం మాత్రమే ఉంది. చుట్టూ 2 వైపులా ఉన్న 2 ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ 2 రహదారులు కూడా పూర్తిగా వరద నీటితో నిండిపోయి గ్రామంలోనికి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. గ్రామంలోని 10 యానాది కాలనీలోని 10 ఇళ్లలో కూడా నీరు చేరింది. అయితే ఇప్పటికే స్థానికులంతా కూడా ఆయా కాలనీలో ఉన్న వారినంతా కూడా ఎగువ ప్రాంతాలకు రావాలని విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు కూడా ఒకవైపు నుంచి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీలోని బాయ్స్ హాస్టల్స్ చుట్టూ కూడా వరద నీరు చేరింది. 3 హాస్టల్ చుట్టూ కూడా వరద నీరు చేరడంతో విద్యార్థులంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక వైపు మనకు ప్రధానంగా ఎక్కడైతే కాజా టోల్ గేట్ వద్ద పొద్దునంతా కూడా వరద పారింది. ఈ వరద పారడంతోనే పూర్తిగా మనకి ఏదైతే అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉన్నాయో కేబుల్స్ మొత్తం కూడా కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ మొత్తం కూడా కాజా టోల్ గేట్లో వాహనాలను అయితే మొత్తం వదిలేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే మనకి అనుపాలెం ఏదైతే వాగు పొంగి పొర్లిందో అక్కడికే ఒక మృతదేహం కూడా కొట్టుకురావడం జరిగింది. అయితే ఆ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఎవరు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దాకా కొట్టుకొచ్చింది అనేది కూడా ఒకవైపు నుంచి ఆరా తీస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇప్పటికే నంబూరు దగ్గర కూడా నంబూరు కాజా మధ్య రోడ్డు మార్గంలో వాడుకు దాటుతుండగా కాలు జారిపడి ఒక విద్యార్థి నెలపాటి భరత్ అనే విద్యార్థి కూడా చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షం సాయంత్రానికి మరింత ఎక్కువైంది. సాయంత్రం 6 గంటల నుంచి పెద్ద ఎత్తున కూడా వర్షం కురుస్తూ ఉంది. ఈ రోజంతా వర్షం కురిసే అవకాశాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అధికారి కరుణ్ సాగర్ కూడా రెడ్ అలర్ట్ ఆరెంజ్ చేశారని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మరొక వైపు పల్నాడు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ దొడ్లేరు మద్దూరు గ్రామాల్లో కూడా పర్యటించి అధికారులకు అన్నిటికీ కూడా పలు సూచనలు అయితే చేశారు. రాత్రి మరింతగా వర్షం పెరిగితే రేపు ఉదయానికి ఈ వాగుల్లో ప్రవహిస్తున్న వరదంతా కూడా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. కాబట్టి అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా కూడా వాగుల్లోకి రాకపోకల్ని అనుమతించవద్దని చెప్పేసి ఉన్నతాధికారులు చెప్పిన నేపథ్యం మనకైతే కనిపిస్తుంది. రైట్ నాగరాజు, అది వాతావరణ శాఖ అధికారులు జిల్లా అధికారులు చెబుతున్న అలర్ట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు మీడియాలో చూస్తూ అప్రమత్తం అవ్వాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తోంది.